వాక్యంలో పాత్రల గురించి మనం ధ్యానించాం. మొదటిగా ఏ పాత్రను ధ్యానించామో చెప్పాలి. హల్లెలూయా. మొదటిగా సృష్టి, రెండవదిగా కొట్టబడిన పాత్ర. హల్లెలూయా. ఆమేన్. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం వచ్చేసి తిరిగి చేయబడినటువంటి పాత్రల గురించి మనము ధ్యానించబడుతున్నాం. ఆమె తిరిగి చేయబడుట, తిరిగి చేయుట అంటే ఏంటిది? హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు మరలా తిరిగి గాడ్ వాంట్ టు రీబిల్డ్ అగైన్ యూ. హల్లెలూయా. నిన్ను మత్తుమే అతను కట్లికి ఆశపడతాయి. దాన్ని తిరిగి కట్టబడినటువంటి పాత్ర, తిరిగి ఇరిగిపోయిన పాత్రను మరలా కట్టడము, మరలా బాగు చేయడము అనగా దానికి అర్థం ఏంటంటే నీ జీవితాన్ని తిరిగి స్థాపించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. తిరిగి చేయబడిన పాత్ర. హల్లెలూయా. 2 కొరింథీయులు త్వరగా తీసి సాకారం చేయండి. 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, చూస్తామా? 2 కొరింథీయులు జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి 5వ అధ్యాయం 15వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో సమస్తము. ఆమె కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము. ప్రియులారా, ఈ దినం మనం ధ్యానించేటువంటి వాక్యంలో ప్రభు నిన్ను నూతనంగా చేయాలని ఆశపడినటువంటి దేవుడు. నీ పాత జీవితములో అన్నీ గతించిపోవాలి. ఆమె పాతవి గతించెను అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ? ఇదిగో పాతవి గతించెను, క్రీస్తునందు నువ్వు ఉన్న ఎడల పాతవి గతించెను, ಸಮಸ್ತವು ನೂತನವಾಯಿ. అంటే ఎవరైతే ಯೇಸುಕ್ರಿಸ್ತರ ಯಾರು ಕರ್ತನಲ್ಲಿ ಇರ್ತಾ ಇದ್ದಾರೋ ಹಳೆದೆಲ್ಲ ಕಳೆದು ಹೋಗ್ಲಿಕ್ಕಿದೆ, ಎಲ್ಲವೂ ಹೊಸದಾಗ್ಲಿಕ್ಕಿದೆ. ఆమేన్. ఎందుకు నీకు పాత జీవితాలన్నీ కూడా అవి గతించిపోబోతున్నాయంటే క్రీస్తు నిన్ను నూతనపరచాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చాలా మంది పాతవే జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. పాత స్వభావాలు, పాత నడతలు, పాత ప్రవర్తనలు, పాత హృదయాలు. ఆమేన్. మనం మారిన కూడా మన జీవితంలో కొన్ని అలవాట్లు పోవంట. చాలా మంది కుక్క చచ్చిన కుక్క, పులి చచ్చిన పులి మచ్చలు చావంట. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎంతో కష్టపడి ప్రభు వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చాడు? వాళ్ళు నూతనంగా బ్రతకాలని, దేవునికి ఇష్టకరంగా ఉండాలని, దేవుడిಗೆ ಮೆಚ್ಚುವಾಗಿ ಇರುವಂತೆ దేవుడు ನಮ್ಮನ್ನು నూతన సృష్టి ఆಗಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಆತನು ఆశపడతాడు. అందుకంటాడు ఎవడైతే క్రీస్తునందు ఉన్న ఎడలా. ఆమేన్. ఆర్ యు ఇన్ ద దేవుని నీ జీవితంలో దేవునిలో నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉంటే పై నుంచి కింది దాకా పూర్తిగా మారిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితంలో ఎవడైతే క్రీస్తు యేసునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి అట. అంటే దేవుడు సమస్తాన్ని నూతనపరిచాడు కాబట్టి నువ్వు నూతనంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. నువ్వు రక్షింపబడినప్పుడు ఏ రీతిగా ఉన్నావు అది వ్యత్యాసం. రక్షింపబడిన తర్వాత నీ జీవితం ఒక వ్యత్యాసంగా కనబడుతుందా? లోకానికి ఒక వ్యత్యాసంగా, సమాజానికి ఒక వ్యత్యాసంగా, నీ కుటుంబానికి ఒక వ్యత్యాసంగా. నేను రక్షింపబడక ముందు చాలా గయ్యాలి. నేను ఎవరికైనా మా ఇంటికి వచ్చి ఒక కప్పు అడిగిన కూడా నేను ఇవ్వను, అలాంటి మొండిదాన్ని. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను మార్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి గమనించాలి, నీ జీవితాలన్నీ మారాలి, నీ మాటలు మారాలి, నీ ఆలోచనలు మారాలి. నేను వలగడే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి వచ్చేది గొప్పది కాదు, నువ్వెంతవరకు మారినావు అనేది చాలా గొప్పది. సమస్తము నూతనమాయను, పాతవి గతించెను, సమస్తము ఉన్నాయా నూతనంగా? ఆర్ వి కంప్లీటెడ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్? ఎంతవరకు మారావు? మారినామా? మనం మారాలి, మనం మారాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు నేను తిరిగి కట్టాలనుకుంటావు, నీ పాత్రను మరలా కట్టాలనుకుంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ గత జీవితం, గత చరిత్ర దేవునికి అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి నువ్వు వచ్చావో నువ్వు నూతన సృష్టి. నువ్వు వేసే బట్టల తీరులో మార్పాటు, నువ్వు నడిచే నడతలో మార్పాటు,
క్రీస్తును ప్రత్యక్షంగా అనేక మందికి చూపిస్తున్నావా? దేవుని యొక్క ముఖ కాంతి నీలో కనబడుతా ఉందా? ఇదిగో ప్రభుని గురించి సాక్ష్యం అనేకులు నీ గురించి ఇస్తా ఉన్నారా? మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడిని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మన రోత జీవితాలు మారలేని స్థితిలో ఉంటాం. అందుకంటాడు ఆయన ఏమంటాడు? కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడరా వాడు నూతన సృష్టి. ఎంత మంచి మాట! నూతన సృష్టి. న్యూ క్రియేషన్ ఫర్ ద లార్డ్. గ్లోరీ బి టు గాడ్. నూతన సృష్టి, క్రియేషన్. సృష్టి అంటున్నాము. దేవుడిని ఒక మంచిగా రూపాంతరంగా సృష్టించి ఈ లోకంలో ఒక బిడ్డగా ప్రభుని తీర్చిదిద్దినవాడు, ఒక స్త్రీగా ఒక పురుషుడిగా ప్రభుని ఒక నూతన సృష్టిగా తన యొక్క రూపాంతరములను ఏర్పరిచినటువంటి తండ్రిగా ఆయన ఉంటాడు. అలాంటినటువంటి నీ జీవితంలో పాతవే ధరించుకొని ఉంటున్నావా, లేకుంటే క్రీస్తు కొరకు క్రొత్తగా బ్రతుకుతున్నావా అని ఒకసారి మనం ఆలోచించాలి. చాలా మంది అంటారు, నేను మారను, నేను ఉండేది ఇంతే, నేను ఇలాగే జీవించడం, నేను మారనండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకో అంటే నువ్వు మారకపోతే దేవునికి తెలుసు ఎలా నేను మార్చాలి, నువ్వు వంగకపోతే దేవునికి తెలుసు ఎలా నేను వంచాలి. యెషయా గ్రంథం 65:17, ఐజా 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడును, జ్ఞాపకముకు రావంట. ఇగో ನಾನು ಹೊಸ ಆಕಾಶ ಹೊಸ ಭೂಮಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ, ಕಡಿದು ಹೋಗಿದ್ದು ಜ್ಞಾಪಕ ಬರಬಾರದು, ಅದನ್ನು ಮರೆತು ಬಿಡಬೇಕಂತ. అన్ని విషయాలలో మనం అంట గత జీవితంలో జరిగినన్ని మనం ఏం చేయాలంట, మర్చిపోరాడు. కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ప్రభు సృష్టించింది. ఇక్కడ చూడాలి, ఒకటేసారి కదా సృష్టి ప్రభు చేసింది. ఒకటేసారి చేశాడా, మాటి చేస్తున్నాడా? ఒకటేసారి చేశాడు. మళ్ళీ నిన్ను నిర్మించింది కూడా ఒకటేసారి. సృష్టిని ఏ రీతిగా ఒకటేసారి ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు. ఈ సృష్టిని ఏ రీతిగా సృష్టించాడో భూమిలో మానవుని కూడా దేవుడు ఒకటేసారి సృష్టించాడు. ఈ ఒక్కసారి సృష్టించిన నీవు నీ జీవితంలో నువ్వు చనిపోయేంత వరకు దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నేను దేవుని ద్వారా చేయబడిన పాత్రలని, దేవుని అరిచేతిలో ఉన్న పాత్రను ప్రభు ఆరాధనలో చూపించి తన చేతుల మీద ప్రభు నిన్ను ఆయన కప్పుకున్నాడు. ఇది కోడి రెక్కల కింద ఏ రీతిగా బిడ్డను కప్పుకున్నాడు ప్రభు. ఒక చేయి మీద ప్రభు నిన్ను పెట్టుకున్నాడు, మరొక చేయి నీ మీద దాచిపెట్టాడు. ఎంత మంచి కృప! ఎందుకండి దేవుడు ఇంత ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి దేవుడు? మునపటి వాటిని మీ మరోబడునవి జ్ఞాపకమునకు. నిన్నటి వరకు నీ జీవితం ఏ రీతిగా ఉన్నదో, నిన్నటి వరకు నీ యొక్క స్వభావం ఏ రీతిగా ఉన్నదో, ఒకవేళ ప్రభుని ఎరగక ముందు నీ జీవితం ఏ రీతిగా ఉన్నదో, ప్రభుని ఎరిగిన తరువాత నూతన సృష్టిని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. అవన్నీ కుక్క కదా తిని కక్కి మళ్ళా తింటుందంట. చాలామంది ఏం చేస్తారు, కొంతమంది కక్కుతారు, వద్దొద్దు నేను మళ్ళా తినకూడదు, కానీ మళ్ళీ దాన్నే తింటారు. కుక్క స్వభావాలు చాలా మందిలో మారిపోతారు. ప్రైజ్ లార్డ్. ఒక ఆమె నేను అడిగిన, ఏమా ఈ వయసు అనేది నువ్వు డ్రెస్సులు వేసుకోవడము, అల్లుడు వచ్చాడు, నీకు మర్యాదన ఇది. చాలామంది ఇప్పుడు గమనించినట్లయితే వయసుని మీరి కోరికలు మీరిపోతా ఉన్నాయి, వయసులను మించిపోతా ఉన్నాయి. ఇది మంచిదా నీకు సమాజంలో? ఇది మంచిది కదమ్మా, నేను చెప్పేది బాగా విను, ఈ అలవాట్లు నువ్వు మానుకోవాలని చెప్పి ఆమె బాధ అయింది. ఏం బాధ అయింది తెలుసా? నేను ఇంతగా ఇష్టపడినటువంటి డ్రెస్సులను, మంచిగా కుట్టించుకున్న చుడిదారులను ఏమేంటి అక్క వేసుకోవకమంటుంది. ఆమె మందిరం వద్దు, ఆమె గుడి వద్దు, ఆమె సేవ వద్దు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యము చేయదంట మనుషులకు. సత్యమా దేవుని కొరకు సాక్షిగా బ్రతకటము చాలా మందికి ఇష్టం లేదు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభా నేను ఉండాలని ఆశపడతాను. లాభాల కోసము, లోకముల కోసము ఏదైతే కక్కి వదిలిపెట్టారో దాన్ని మరలా తినటానికి ప్రారంభిస్తా ఉన్నారు మనుషులు. తమను తాము సరిపరచుకోవడానికి ఇష్టపడటం లేదు పిల్లలు. అందుకంటాడు మునుపటివి మరోబడును. నీ
మంచిగా పందిని తెచ్చిందంట. పందికి మర్యాద లేదు, పందిని మంచిగా పెంచాలని తీసుకొచ్చి దాని పేరు పింకీ అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. పందికి ఏం చేశాడంట? పింకీ అని పేరు పెట్టిందంట. తీసుకొచ్చి స్నానం చేసి మంచిగా అత్తర్లు పూసి మంచిగా బట్టలు వేసి దానికి కార్లను బెడ్ మీద వండబెట్టిండు. దానికి కావిలు ఉన్నాడు ఆ వ్యక్తి. ఎంతవరకు ఉంటాడు? సాయంకాలం దాకా కదా. పందికి విలువ లేదు. ఇప్పుడు పంది ఏంటో సమాజంలో నేను తెలియజేస్తాను, దానికి ఒక విలువ ఉంది అని అతడు ఏం చేస్తాడంట? ఆ పందిని మంచిగా అలంకరించి దాన్ని ఉదయించే సాయంకాలం దాకా కాపులు. ఒక రోజంతా కాశాడు, రెండో రోజు కాశాడు, మూడో రోజు ఆ పంది ఉంటుందా? ఉండలే. హల్లెలూయా. ఈయన వంటగదిలో ఏదో మధ్యాహ్నం మూడో రోజు ఆయన కిచెన్ రూమ్ ఏదో టీ ఏదో చేసుకొని పోతుంటే వెనక తలుపు ఓపెన్ ఉంటుంది, వెనక నుంచి వెళ్ళిపోయింది. ఒక యవన బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చింది, చంటి బిడ్డ వచ్చాడు. అంకల్ అంకల్ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంట్రా బాబు అన్నాడు. అన్న వెంటనే మీ పింకీ ఆడుందో తెలుసా అన్నాడు. హల్లెలూయా. అన్న వెంటనే ఆయన అన్నాడు, ఏంటైనా నా పింకీ బెడ్రూమ్లో ఉంది, పట్టుకోలేంది, ఇప్పుడే దాన్ని స్నానం చేయించి బట్టలు వేసి పండుగ వచ్చినాడంటే. అవును అంకుల్, రా చూస్తున్నా. ఆమె చూసే లోపల పింకీ ఏం చేసింది? ఇంటి ముందున్న ఇంటి వెనక ఉన్న రొచ్చులో మంచిగా నిద్రపోతుంది. ఈ దినాలలో చాలా మందికి కావాల్సినది ఏంటిది? రొచ్చు. పాత జీవితాలు, పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత నడతలు, ప్రవర్తనలు, హృదయాలు మారలేని స్థితిలో ఉంటాం పిల్లరా. అందుకని అంటాడు, ఆయన భూమిని ఆకాశంలో సృష్టించాడు కాబట్టి, సృష్టి అని ఏర్పరిచేది కాబట్టి మునుపటివి అవి మరోబడును, జ్ఞాపకములకు రావు. ఒకవేళ ఎవరైనా నీకు జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే నువ్వు తలరెక్కి కూడా దాన్ని మాత్రము తీసుకో. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గలతీయన్స్ 5:10. మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను తగిన శిక్షను భరించును. ఆమేన్. హల్లెలూయా. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచించరు. పౌలు గారు అంటా ఉన్నారు గలతీయులకు రాస్తే, మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచించరు. కూర్చున్నాక ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనిషి ఆలోచనలు అంట అవి మనిషి చేతిలో ఉండవంట. ఇప్పుడున్న మనసు కొంతమందికి ఇంకొక క్షణం ఉండదు. ఆయన అంటాడు, మీరు ఏమంత మాత్రం కూడా వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. ఓ గ్లోరీ పిచ్చుగా. దేవుడు మన గురించి నమ్ముతాడా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేయమని, దేవుని దుఃఖపరిచే విధంగా మనం నడుచుకోమని. కొన్నిసార్లు కొంతమంది సర్టిఫికెట్లు చేంజ్ చేసేటప్పుడు చూడాలన్నమాట, ఏదైనా ಪ್ರಮೋಷನ್ కోసం. ಹಲ್ಲೆಲೂಯಾ. కొన్ని ಕೆಲವು ಪ್ರಮೋಷನ್ ಬೇಕಂದ್ರೆ ಅವರು ನಿಜವಾಗಿ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿನ ತೆಗೆದು ನಾವು ಹಿಂದೂ ಅಂತ ಮಾಡ್ಕೊಂಡವ್ರು ಭಾಳ ಮಂದಿ ಇದ್ದಾರೆ. మేము హిందువులమండి అని సర్టిఫికెట్లలో చేంజెస్. ఎందుకు? పిల్లల యొక్క స్కాలర్షిప్ల కోసం. ఈ దినాల్లో పేర్లు కూడా చాలా ఫ్యాషనబుల్ పేర్లు పెడుతున్నాడు. బైబిల్లో పేర్లు పెట్టడం. అలనాడు తాగుబోతుల తల్లిదండ్రులే పిల్లలకు బైబిల్ ఎత్తుకురాని పేర్లు పెట్టిండ్రు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆత్మీయులు, చెప్పాలి, ఆత్మీయులు, భక్తిలో ఉన్నవారు, సంఘంలో పెద్దలు, వర్షిప్ లీడర్లు, పాటలు పాడేవారు, దేవుని మైంపరిచేవారు. నిజంగా వాళ్ళు పిల్లల పేర్లు వెతకాలంటే గమనిస్తే అక్కడ వాళ్ళు ఏ రీతిగా పెడతారంటే, ఒక పక్క లాభకరంగా అట క్రైస్తవులు కాదు, అట హిందువులు కాదు, మధ్యలో నిక్ నేమ్స్ అంటారు. నిక్ నేమ్స్. ఎందుకు ఆ నిక్ నేమ్స్ పెడుతున్నారు అని అడిగితే, వాళ్ళు ముందుకు చదువుకోవటానికి మేమా ఫీజులు కట్టలేము కాబట్టి ఆ యొక్క స్కాలర్షిప్లతోటి వాళ్ళు బ్రతకగలుగుతారు, చదవగలుగుతారని తల్లిదండ్రులే పిల్లల పేర్లను ఏం చేస్తున్నారు చెప్పాలి, ఏం చేస్తున్నారు, చేంజ్ చేస్తా ఉన్నారు. ప్రైజ్ అలా. ఇంట్లో ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, బయట ఒక పేరు, చర్చిలో ఒక పేరు. ప్రైజ్. ఎన్ని పేర్లమ్మా నీకు?
ఎన్ని పేర్లయ్యా నీకు? ప్రైజ్ బి టు గాడ్. ఒక ఆమె ఉన్నది. నేను ఆమెను, నాకు గమనించిన ఆమె పేరు మన చర్చిలోనే ఉన్నది. ఆమె నాకు ఎందుకు ఆమె నోటితో లక్ష్మీబాయి అంటున్నా, లక్ష్మీబాయి అంటున్నా. నాకు అర్థం కాలే ఎందుకు నాకు ఆమె పేరు వస్తున్నదో అన్నది. లక్ష్మీబాయి. ఏం లక్ష్మీబాయి బాగుండవా అంట మాట్లాడతాను. ఒకరోజు వాళ్ళది బిజినెస్ విషయంలో ఆమె సర్టిఫికేట్ తీసినప్పుడు దాంట్లో ఆమె పేరేమున్నది? లక్ష్మీబాయి. హల్లెలూయా. ఎంత దుఃఖకరం. నేను అనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగానే నా నోటిలో నుంచి ఆ మాటను తీసుకోవచ్చు. ఆమె పేరు అది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముతున్నాను. మన ఆలోచన, హౌ ఈజ్ అవర్ థింగ్స్, అవర్ థాట్స్, మన ఆలోచనలు ఏ రీతిగా ఉంటావు. ఒక వ్యక్తి నా దగ్గరికి తీసుకొచ్చి, ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గర ప్రార్థన చేపిస్తాను. ఒక వ్యక్తి ಬಂದಿ తను అక్కడే ప్రేయర్ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ వేరే ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అని అడిగాడు. ప్రభు నాకైతే తెలియదు ప్రభు, ఎవరు నాయన అని అడిగిన వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు నాతోటి. ఇతడు ఆల్రెడీ ఒక 15 మందిని చంపేశాడు అన్నాడు. అమ్మో బాబో అనుకున్నాను నేను. ప్రభు చెప్తున్న వెంటనే 15 మందిని ఇతరులు అక్కడ సుపారీ తీసుకొని ఇతడు ఈ పొలిటికల్ ముందు పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తిని వీళ్ళని వాడుకుంటారు అని చెప్పి ఈ వారంలో 2 కోసం సుపారీ తీసుకున్న డబ్బులు తీసుకున్నాడు. 2 ఈ వారంలో హతమార్చబోతూ నేను ఈ దగ్గరికి తీసుకొచ్చిన ప్రార్థన చేసి తనకి గుర్తించుకోండి. ప్రైజ్ అల్లాహ్. తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు అతని తల మీద చేపెట్టిన విషయం బయటపరచాడు, వెంటనే నా కాలు వెనక్కి మై గాడ్ ప్రభా అని అనుకున్నాను. తర్వాత ప్రభా అన్నాడు, లేదు నువ్వు చెప్పి తనకి. వెంటనే తర్వాత ప్రార్థన చేస్తున్నాను. ఈ వారంలో కూడా 2 చంపటానికి నువ్వు డబ్బులు తీసుకున్నావని ప్రభు చెప్పాడయ్యా. నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు మార్చుకుంటేనే దేవుని గర్భఫలాన్ని ఇస్తారని ప్రభు తెలియజేసి. ప్రైజ్ అల్లాహ్. ప్రార్థన అయిన వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడి చెమటలు కాడుతా వ్యక్తి అంటా ఉన్నాడు, సిస్టర్ నా పక్కనున్న వ్యక్తికి తెలియదు నేనేం చేస్తున్నానో, కానీ నీకెట్ట తెలిసింది? నేనన్నా నాకు తెలియదు, నీ ముఖం నేను ఎప్పుడు చూడలేను, నువ్వెవరో నాకు తెలియదు, నీ గురించి నేను ఎప్పుడు వినలేదు, కానీ నేను బయటికి వెళ్ళాను, నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేసావు మందిరం ముందు ప్రార్థన కోసం. 1 గంట అయినా బయట వెయిట్ చేసాడు. నేను వచ్చేంత వరకు ప్రేయర్ కావాలని ఎవరు ఫోన్ నంబర్ ఇస్తే కనుక్కున్న వ్యక్తి వచ్చి, ప్రియులారా నాకు తెలియదయ్యా ప్రభు చెప్పింది నిజమంటే అవును. ఆమె హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ప్రియులారా అదే దినం ఆ యొక్క బిడ్డ దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. తెలియని రీతిగా ఆయన భార్యకు గర్భఫలం నిలబడి ఒక మగ బిడ్డను ప్రభు దయచేసాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మన ఆలోచన ఏ రీతిగా ఉంటాం, అర్థం కాదు. మనిషి ఏం ఆలోచిస్తూ ఉంటారు? కూర్చున్న కాడనే ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిలిష్ మైండ్ అంట. ఖాళీ యొక్క తలంపులంట సాతాను తలంపులంట. అందుకని అంటారు, మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడో వాడు తగిన శిక్షకు భరించును. కొంతమంది వస్తారనమాట శోధించటానికి. ఏంటక్క బాగున్నావా, ఏంటయ్యా బాగున్నావా, మంచి వాళ్ళని పాడు చేసేవారు అనేక మంది వేస్తూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని పాడు చేయాలనుకున్నారో, మీ కుటుంబాలను పాడు చేయాలనుకున్నారో, మీ భవిష్యత్తును పాడు చేయాలనుకున్నా వాళ్ళు తగిన శిక్షకు వాళ్ళు భరించక తప్పదు. భయపడవాకండి. మిమ్మల్ని కరవడు పెట్టుచున్న వాడు ఎవడో వాడు తగిన శిక్షను భరించు. కొంతమంది వచ్చి ఊరికే బెదిరిస్తూ ఉంటారు. కొన్ని కుక్కలు ఉంటాయి ఇళ్ళలో, సాకి కుక్కలు తెలుసా మీకు? ఎట్టుంటాయి కుక్కలు? తెల్ల కుక్కలను సాక్కుంటారు ఇళ్ళలో చాలామంది. అవి కరవవు, ఎవరికి వచ్చి మొరుగుతుంటాయి అన్నమాట. కొన్ని మొరిగే కుక్కలు కూడా ఉంటాయి, కరవవి. అట్లా దమ్ము ఉండదు కరవను. మనుషులు ఏం చేస్తారు, అట్లా చూసి పరిగెత్తుకొని పారిపోతారు. కొంతమంది వస్తారు, ఏమేమో చెప్తావు, చెప్పి నీ బిడ్డ ఇట్టా, నీ కొడుకు ఇట్టా, మీ ఆయన ఇట్టా అని నీ తలను పాడు చేసేవారు ఎంతో మంది వస్తూ ఉంటారు. జాగ్రత్త. హల్లెలూయా.
మీ ఆమె ఇంట అని కొంతమంది వచ్చి, చాలా మంది వచ్చి నీ తలను పాడు చేసి నేను ఏం చేస్తారు, కలవరపరుస్తారు. బాగున్న మనసును పాడు చేసిపోతుంటారు అన్నమాట. వాళ్ళ నోరు ఊరుకుండవు. ఇంటికి పోవాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు సమాధానం ఉండరా, ఎవరు నెమ్మది. కొంతమంది ఉంటారు పిచ్చి పెడతారు వాళ్ళకు. ఎవరైనా సమాధానం ఉంటే వాళ్ళు సమాధానం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంట్లో నిప్పు పడలేదే, నేను పడేసే పోవాలి. వదురుబోతులు దేవుని రాజ్యంలో మనోళ్ళు కూడా చాలా బాగా చెవులు పెట్టి వింటా ఉంటారు. ఎవరైనా ఏమన్నా చెప్తారు. అందుకంటారు, నేను కలవరపరచు వాడు ఎవడో వాడు తగిన శిక్షను భరించు. సాతాను ద్వారా నేను కలవరపరుస్తున్నదా? ఒకవేళ సాతాను ద్వారా నువ్వు శోధింపబడితే నిశ్చయంగా నువ్వు సాతాను శిక్ష అనుభవిస్తుంది. మనుషుల ద్వారా శోధింపబడుతుంటే నువ్వు నిశ్చయంగా వాళ్ళు నిశ్చయంగా శిక్షను అనుభవించక తప్పదు. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా ఎఫెసీయులు 2వ అధ్యాయం 15. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతనంగా పురుషునిగా సృష్టించాను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పాత్రను ఆయన నూతనంగా సృష్టించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నిజంగా నిన్ను అన్ని విషయాలలో ఒక నూతనంగా రూపాంతరం చేయాలని ఆశపడుతుంది. దేవునిలో నువ్వు ఏకము కావాలని, నేను కర్తನಲ್ಲಿ ఏకವಾಗಿರುವಂತೆ దేవుడు నేను ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు చెప్పాలి. ఏం చేస్తాడు ఆయన? నేను నూతన సృష్టిగా చేయబోతాను. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, మన జీవితంలో ఎంతవరకు మనము దేవుని యొక్క నూతన సృష్టిగా మనం కనబడతా ఉన్నాం. క్రీస్తులో నువ్వు, దేవునిలో నువ్వు నూతన సృష్టిగా ఉండాలంట. ఎంత మంచి మాట. దేవునితో మనం సంధి కావాలి, నూతన పురుషునితో మనం ఏకము కావాలి. కర్తని దేవుల్లో ఏకమైతే ఆనందం, రమణీయతనే వేరే. చాలా మంది లోకంలో, లోక పరిస్థితులలో చాలా వరకు ఏకంగా ఇష్టపడతా ఉంటారు. 3 కుప్పులు కూడినాయి అంటే కొంతమంది ఉంటారు కొన్ని ఏరియాలలో. సాయంకాలం అయితే కూర్చుంటారు అన్నమాట, మధ్యాహ్నం అయితే కూర్చుంటారు. వాళ్ళకి టైం పాసులు కావు. ఈ మొగోళ్ళు అయితే వాకింగ్ పోతూ, కొద్ది వయసు అయిన వాళ్ళు నీ కోడలు ఎట్ట, నీ కొడుకు ఎట్ట అని వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు. కొన్ని కొప్పులు ఉంటాయి, ఇంట్లోనే ఉంటారు, బయట శుద్ధులన్నీ వాళ్ళకి తెలిసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయట ఏం జరిగేది అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. కొంతమంది అడుగుతుంటారు మమ్మల్ని, మీకు తెలుసా ఇవేంటి? మాకు తెలియదు, మేము ఎవరితో కలవము, అక్కడ ఏం జరుగుతున్నాయి మాకేం తెలుసు. ప్రైజ్ బి టు గాడ్. దేవునిలో నువ్వు ఏకమవుతున్నావా లేదని ఒకసారి ఆలోచించేవారికి మనము ఉండాలి. దేవునిలో నూతన పురుషునిలో మనమంట నూతన సృష్టిగా ఆయనలోకి నిమ్ముడుకొని పోవాలి. 2వ మాట, మహిమ కొరకు సిద్ధపరచబడిన పాత్ర. మహిಮೆಗೋಸ್ಕರ ಸಿದ್ಧತೆ ಆಗಿದ್ದ ಪಾತ್ರೆ. రోమన్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర. చాలా, ఆయన ముందుగా నిర్ణయించిన కరుణా పాత్ర. మహిమ కోసము తండ్రి కుమారుని బట్టి మహిమ చెందాలని గెత్సేమನೆ తోటದಲ್ಲಿ అతను ఏం ಮಾಡಿದ? మొదలనేదాಗಿ ఒక పాత్రను సిద్ధపరిచిండు. శ్రమ లేనిది ఒక పాత్ర మహిమతో సిద్ధపడదు. చాలా మంది అంటారు అభిషేకం, ఇంత అభిషేకం, అంత అభిషేకం ఊరికే రాదు నీకు. ಬಾಳ ಅಭಿಷೇಕ ಬೇಕು ನನಗೆ. ಅಭಿಷೇಕ ನಿನಗೆ ಬೇಕಾ? ನೀನು ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಜವಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ಸಹಿಸಲಿಕ್ಕೆ ಸಹ ನೀನು ಸಿದ್ಧತೆಲಾಗಬೇಕು. నీకు ఎంత అభిషేకం కావాలో నువ్వు అంత దేవుని కొరకు నువ్వేం చేయాలా? ప్రభుని తీసుకువెళ్తున్నటువంటి మార్గంలో నువ్వు సంసిద్ధము కావాలి.
తీరుతాను. ఆ పాత్ర ఏ పాత్రగా మారుతుందో నీకు తెలియదు. దాన్ని నువ్వు తాగాలి. ప్రభు తాగాడు గెత్సేమనే తోటలో. నువ్వు కూడా ఈ లోకంలో తాగాలి. పరలోకం అంత సులభమైనది కాదు. చాలామంది అంటారు పరలోకానికి పరలోక ఊరికి వెళ్ళావు నువ్వు, అంత సులభమైనది కాదు పరలోక రాజ్యం. ప్రేమనేటువంటి దేవుని పిల్లారా, దేవుడు తనను తాను మహింపరుచుకోవటానికి ఆయన ముందు ఒక పాత్ర పెట్టాడు తండ్రి. ఆ పాత్రను ప్రభు అంగీకరించాడు. ఒకటన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, కానీ నీ చిత్తమే కానీ నా చిత్తము. మనం ప్రార్థన తీసేసే ప్రభా శోధనలు, తీసేయ్యా ఈ కష్టాలు, తీసేయ్యా ఈ రోగాలు. నేను ఒకటే ప్రార్థన, నీ చిత్తమా, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అంటాను. నేను అదే ప్రార్థన చేస్తా. జయించే శక్తిని ప్రభా, నాకు ఎన్ని శోధనలు వచ్చినా ఇది నీ చిత్తమా, ప్రైజ్ ది లార్డ్, నేను వెళ్తాను అంట. భయంకరమైన కఠినమైన శోధనలు, అనారోగ్య స్థితులు, పరిస్థితులు భయంకరంగా ఉన్నా కూడా ఒకటే అడుగుతా ప్రభును, నన్ను వద్దన్నకి వెళ్తాను కడితే ఇది నీ చిత్తమా, నేను ఈ రీతిగా శ్రమ పడేది, ఈ రీతిని నలగొట్టేది నీ చిత్తం అయితే నీ చిత్తానికి నేను లోపడతా. ఐఎమ్ రెడీ టు ఒబే యువర్ వాయిస్. ఏ ధైర్యం మన పర్లేదు. నేను ఎప్పుడే కానీ ఇది తీసేనాయన నేను ప్రార్థించి, ఈ శోధనలు తొలగినాయన దేవుని చిత్తం. ఆ పాత్రను తాగక తప్పదు. ప్రేమనేటువంటి దేవుని పిల్లారా, నీ ముందున్నటువంటి పాత్ర దేవుడు నిన్ను బట్టి మహిమ చెందటానికి, ఆ భయంకరమైన శోధనలో, ఆ భయంకరమైన కష్టం. ఒకనాడు నాకు పెళ్ళైన కొత్తలో పాప 2 సంవత్సరాల వయసు. అప్పుడు ఒక దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చింది. ఆ దర్శనము ప్రేమనేటువంటి దేవుని పిల్లరా, నిజంగా ఒక మార్గంలో నేను వెళ్తా ఉన్నా. ಒಂದು ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఆ మార్గంలో ఎవ్వరు లేరు. చిన్న దారిలో నా పయనం. ఒక్కదాన్ని ఏడుస్తూ పోతా ఉన్నా. వెంట్రుకలని ఒకలాగా ఆకోడు కనుక అంత మంచిగా లేవు. బ్లౌజ్ అంతా చింపిపోయినట్టు, ఒంటరిగా కాళ్ళకు చెప్పులు లేవు. ఏడుస్తూ ఆ దారిలో, ఆ మార్గంలో నేను ముందుకు వెళ్తున్నా. అటు చూస్తా ఇటు చూసా, ఒక్కరు నాకు కనబడలే. ఏడుస్తున్నా, అయ్యా ఏ మార్గంలో నన్ను నడిపిస్తున్నాను అయినా. నా ప్రక్కన కుడి పక్కన ఎవరు లేరు, ఎడమ పక్కన ఎవరు లేరు ప్రభా. నా పైన ఏ రీతిగా వెళ్తున్నానో నాకే అర్థం కావటం మీద నైనా అంటూ కేకలేస్తూ దారిలో ఏడుస్తూ నా ప్రయాణంలో నేను ముందుకు వెళ్తున్నా. నేను వెళ్తూ ఉన్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, కొన్ని కొండలు కనపడినాయి. ಸ್ವಲ್ಪ మౌంటైన్స్ కనుక కాల్చేదో. ఆ కొండలు కనపడిన వెంటనే ప్రేమైనటువంటి దేవుని పిల్ల, ఆ కొండలలో ఆ రౌండ్గా ఉంటున్నాయి. ఆ కొండలన్నీ చుట్టుకున్నాయి. నేను అనుకునే ఈ కొండలు దాటి వెళ్తే అక్కడ ఎవరైనా ఉంటారేమో అని నేను ఎంతో ఆశపడ్డా. కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకుంటా ఉన్నాయి. కాళ్ళకు ముళ్ళులు తీసిన రక్తము, నేను పెట్టే ప్రతి పాదాలు కూడా రక్తం అడుగులుగా ఉంటాయి. కాలు తీసి కాలు పెడితే రక్తము కాలు ఏడుస్తా ఉన్నా. భయంకరమైన ఎండ, నీళ్ళు లేవు, దాహము, ఏడుస్తూ నా పైన అని ముందుకు వెళ్తే ఆ కొండలు చూసి ఒక ఊపిరి వచ్చింది నాకు. ఏంటంటే, అయ్యో ఇక్కడ కొండలు ఉన్నాయే, నిజంగా కొన్ని చెట్లు ఉన్నాయే, ఎవరైనా కనబడతారా అని నేను ఆ కొండలు దాటి నేను అవతలికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఉంటావు, కురికలు ఇస్తాయితో ఆ గొర్రెలు ఉన్న వెంటనే నేను అబ్బా గొర్రెలు ఉన్నాయి, గొర్రెల కాపరి ఇక్కడ నిశ్చయంగా ఉంటాడు. ఒక అలసట వచ్చేసింది నా జీవితం. అయ్యో గొర్రెల కాపరి ఉంటాడు ఇక్కడని. ఆ గొర్రెలన్నీ నా చుట్టూ, నిజంగా కొన్ని గొర్రెలు నిలబడుకున్న వెంటనే ఆ గొర్రెలన్నీ నా చుట్టూ కొన్ని గొర్రెలు వచ్చిన తర్వాత నేను అరుస్తున్నా, ఓ కాపరి ఉంటున్నావా ఎక్కడైనా? గొర్రెలు ఉంటున్నాయి, కాపరి ఎక్కడా? ఒక్కరైనా ఉంటున్నారని గట్టిగా కేకలేస్తా ఉన్నా. ఏ శబ్దాలు నాకు వినబడ్డా. అప్పుడు ఒక 2 కొండల మధ్యలో, ఒక కొండ ఈ సైడు, మరొక కొండ కుడి పక్క ఎడమ పక్క 2 కొండలు ఉన్నాయి. ఆ కొండ సందులో, ఆ మధ్యలో కొంచెమే అది దారి ఉంది, కొద్దిగా దారి. ఒకవేళ నేను దాన్ని దాటి ఆ సైడ్కి వెళ్ళాలంటే, నేను దాంట్లో చిక్కుకొని పోయినానంటే నా మాంసమే మొత్తం దానికి అద్దుకొట్టుతుంది. అప్పుడు వెనక ఒక స్వరం నన్ను అంటా ఉన్నాడు, ఏమనంటే, నువ్వు ఈ కొండను దాటు, ఈ దారిని నువ్వు దాటు.
అప్పుడు నేను ఆలోచిస్తుంటున్నాను, తాగడం నీళ్ళు లేవు, బ్లౌజ్ అంతా చిరిగిపోయింది, కాళ్ళలో రక్తము, భయంకరమైన ఎండ. అయ్యా, నేను దీంట్లో పోతే నేను చావక తప్పదు. అప్పుడు ఒక స్వరం నాతో అంటా ఉన్నది, లేదు మేరీ, నీవి కొండను దాటాలి. ఈ కొండను దాటాలని చెప్పినప్పుడు నేను అంటా ఉన్నా, నేను దాటలేను ప్రభా, నా పయనం ఘోరమైంది, ఒంటరిగా ఇంత దూరం నడిచాను, ఒకవేళ నేను దాటితే నా మాంసం అంతా దానికి అంటుకొని పోతే నేను బ్రతకనని చెప్పిన వెంటనే 3 సార్లు ఒక స్వరం నన్ను, లేదు నువ్వు దాటవచ్చు. వెంటనే ప్రియులారా, ఇది తప్పదని చెప్పేసి నేను వెంటనే ఆ యొక్క ఒక్క కాలు దాంట్లోకి నేను లోపలికి వెళ్ళాను. కొండ 2 ఇంతగా ఇంత ఉంటుంది అనుకో, పెట్టిన వెంటనే దాంట్లోకి మధ్యలోకి వెళ్ళిన వెంటనే చిక్కుకపోయినా బయటికి రాలేని స్థితి. బయటికి రాలి ఎటో ఒక పక్క ఇటా అని చేతులు ఇట షేక్ చేసుకున్నప్పుడు ఒక్క పోర్షన్ ఇట బయటకు వచ్చింది. నా మాంసం అంతా రాయినంటుకున్నది. ఇదంతా ఎముక కనపడతా ఉంది, మాంసం అంతా రాయినంటుకున్నది. ఈ పోర్షన్ ఏమొచ్చేసింది బయటికి, కానీ ఒక్క భాగం వచ్చేసింది, ఒక కాలు కూడా బయటకు వచ్చింది, మరొక కాలు మరొక భాగం బయటికి రాలి. దాన్ని లాక్కుంటా ఉన్నప్పుడు నా కాళ్ళకు నా మాంసం ఏదైతే ఉన్నదో మొత్తం వచ్చేసి ఆ బండకు అతుక్కపోయి, ఇట లాగిన కాలు లాగిన వెంటనే మొత్తము అతుక్కపోయిన తర్వాత ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఎముక కేవలం అప్పుడు అది ఒక ఎముక మాత్రమే. అప్పుడు నేను దాంట్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చే లోపల ఈ సైడ్ మాంసం లేదు, కాళ్ళకు మాంసం లేదు, తెల్లగా ఎముకలు కనపడతా ఉన్నాయి. ఒక పోర్షనే మాంసం ఉంది, మరొక పోర్షన్ మాంసం లేని స్థితిలో ఉంటాం. అప్పుడు అది దాటిన వెంటనే, ఎప్పుడైతే దాన్ని దాటానో ఒక పెద్ద లోయ, పెద్ద లోయ, ఒక బావి ఎంత ఉంటుంది, బావి కన్నా పెద్దది. ఆ లోయలో దాని చుట్టూ కిరీటాలు కనపడతా ఉన్నాయి. దాని చుట్టూ ఆ లోయ లోపల కిరీటాలు కనపడతా ఉన్నాయి. కిరీటాలు కనపడి 3 మెట్లు ఉన్నాయి అక్కడ. మేఘాలు ఏ రీతిగా ఉంటాయో ఆ లోయలో ఆ మేఘాల పొగలు దాంట్లో నుంచి బయటకు వస్తా ఉన్నాయి. ఆ మేఘాల పొగలు దాంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. నేను అనుకుంటున్నా, ఓకే, ఫస్ట్ మెట్టు మీద అది దాటిన వెంటనే నాకు 3 మెట్లు కనపడినాయి. ఆ 3 మెట్లను అది ఆనుకొని ఒక పెద్ద లోయ, ఆ లోయ లోపల కిరీటాలు కనపడుతున్నాయి, మంచి బంగారు కిరీటాలు కనపడతా ఉన్నాయి. నేను ఫస్ట్ మెట్టు మీద నిలబడుకున్నాను. ఫస్ట్ మెట్టు మీద నేను నిలబడుకొని ఏడుస్తా ఉన్నా. ఎప్పుడైతే ఆ మెట్టు మీద నేను నిలబడుకున్నా, నా శరీరంలో నా రక్తము అంత కారి 2వ మెట్టు నుంచి 3వ మెట్టులోకి వెళ్ళిపోతాను. మొదటి మెట్టు మీద నేనున్నా, 2వ మెట్టు 3వ మెట్టు ఇంకా లోయ మొత్తం అది ఆక్యుపై చేసుకున్నది. నిలబడుకున్నప్పుడు రక్తం పారుతుంది. ఎట్ట పారుతుంది అంటే, నీళ్ళు పోస్తే ఎట్ట పోతుంటుందో అట రక్తము పోతా ఉన్నది. తరువాత నేను ఏడుస్తా ఉన్నా, అది దాటిన ప్రభా, ఆ దారి దాటినా, ఇది దాటినా, మళ్ళీ ఈ లోయ ఏంటి నాయనా, ఇంకా అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా పయనం అని నేను నిలబడుకొని ఏడుస్తుంటే ఒక వ్యక్తి ఆ లోపల నుంచి పైకొచ్చి ఫస్ట్ 3వ మెట్టు నుంచి 2వ మెట్టులోకి వచ్చి, 2వ మెట్టు నుంచి వచ్చి నా పక్కన నిలబడుకున్నాడు ప్రభు. తెల్ల బట్టలు తీసుకొని వచ్చి నా ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. నేను ఆయన నీట చూస్తున్నా, నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. నేను అప్పుడు చెప్తున్నా, నా చేసాడు, నా కాలుసులేదు, శరీరం అంతా రాయి వెనకనే ఉంది, బండ రాయి మొత్తం అతుక్కపోయింది. నా కాళ్ళలో రక్తం చూపిస్తున్నా, అన్నీ చూపిస్తున్నాడు. నేను చేతులకు చూపిస్తా ఉన్నాను. నేను ఏం మాట్లాడట్లేదు. ఆయన గమ్ము నాకేం చూస్తా ఉన్నాడు. నా ప్రక్కన నిలబడుకొని చూస్తూ నా భుజం మీద చేసే రీతిగా వేసిన వెంటనే నేను
చూడయ్యా నాకు వెళ్ళినప్పుడు నేను ఏం మాట్లాడతాను. నీట్గా భుజం మీద చేసుకొని ఫస్ట్ మెట్టు నుంచి రెండో మెట్టుకు, నేను ఫస్ట్ మెట్టు మీద ఉన్నా, రెండో మెట్టు, మూడో మెట్టు లోపలికి నన్ను తీసుకుంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పయనం అనే యాత్ర సేవ జీవితం వచ్చిన తర్వాత అంతా ఘోరంగా ఉంది. ముళ్ళలో నడిచిన, చేదనే పాత్రలు తాగిన, భయంకరమైన శోధనలు నా జీవితంలో అనుభవించిన, తనను మైపరచడానికి దేవుడు ఆ పాత్ర నా ముందు పెట్టినప్పుడు నేనేమాత్రం వద్దనలేదు, కానీ దాన్ని తాగటానికి సంసిద్ధం. ఇది నా బలము కాదు, పరాక్రమం కాదు. ఎందుకు ఏమిట మాట చెప్తున్నాను అని అంటే, నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు మహిమ చెందటానికి, నిన్ను బట్టి ప్రభు ఘనత చెందటానికి నేను కొన్ని శ్రమలకు తీసుకెళ్తాను. తండ్రి ఈ లోకంలో ఏదైతే ప్రభు కుమారుని విషయంలో ఆయన ఏ మార్గంలో వెళ్ళాలని నిజంగా తండ్రి కోరాడో యేసయ్య వెళ్ళాడు. ఈ దినాలలో చాలామందికి క్రైస్తవత్వము, విశ్వాసి పయనము లగ్జరీగా ఉండాలి, సుఖముతో ఉండాలి, సంతోషముతో ఉండాలి, మంచి డబ్బు ఉండాలి, మంచి హోదా ఉండాలి, మంచి పేరు ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు వద్దు నాకు కష్టాలని చాలామంది అనుకుంటా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనం చూస్తాం రోమన్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. దేవుని ప్రేమిస్తున్నటువంటి నీకు, ఆయన సంకల్పమున పిలువబడినటువంటి నీకు ఏవి జరిగిన అన్ని మేలు కొరకు అనుకోవాలి. ఏమనుకోవాలా? అన్ని నా మంచికే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ఏమి జరిగినా మంచి జరుగుతుంది, కానీ చెడు దేవుడు చేయడు. మనుషులు చెడు చేస్తారు, కానీ దేవుడు చెడు చేయడు. ఆయన సంకల్పమున పిలువబడినటువంటి నీకు సమస్తము మేలు కొరకే జరుగుతున్నదంట. నాకే కష్టాలా, నాకే రావాలా, లోకస్తులు ఎంత బాగుంటున్నారు చూడు, ఎంత మంచిగా ఉంటున్నారో చూడు అని చాలామంది వ్యసన పడతా ఉంటారు. మేము ఇన్ని సంవత్సరాలు ఆత్మీకంగా భక్తిగా ఉంటున్నాం, కానీ మా భక్తికి మాకు దొరికే ప్రతిఫలం ఇలా అనుకుంటున్నాం. అందుకని అంటారు, దేవుని సంకల్పమున పిలువబడిన ప్రతి వారికి సమస్తము కూడా మేలు కొరకే జరుగుతుంది. నీకేమి జరిగినా, నీకే శ్రమలు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఎస్ నా మేలు కొరకే అనుకోండి. అన్ని నా మేలు కొరకే. నేను నష్టం, ప్రభు మాత్రం నేను నష్టపరచను. ఆయన సంకల్పం నా పిలువనటువంటి ప్రతి ఒక్కరికి మంచికే జరుగుతాయి, కానీ దేవుడి చెడుకు ఎప్పుడు. దేవుడిని పిలిచిన నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. అప్పుడే పేరు పెట్టి నేను పిలిచాడు. ఆ పాట చాలు. నీ తల్లి గర్భం నానుండునప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులే యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ తల్లి గర్భంలో మాంసపు ముద్దగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను గుర్తుపట్టి, నువ్వు బయటికి రాకముందే, నువ్వు పిండమై ఉన్నప్పుడే, దేవుడు నేను పట్టుకున్నవాడు అంటావు. అందుకే ప్రభు బిడ్డలను మారగలిగిన, దేవుని సాక్షిగా బ్రతకగలిగిన. ఎందుకంటే అప్పుడే ప్రభు నిన్ను పిలిచి, అప్పుడే ప్రభు నిన్ను గుర్తెరిగాడు, అప్పుడే దేవుని కను దృష్టి నీ మీదకి వచ్చింది. ఆయన కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతావని దేవునికి తెలుసు. దావీదు కుటుంబంలో
తన సహోదరులు ఎంతోమంది ఉన్నా కూడా నిజంగా యెషయాను అక్కడ పంపాడు. దావీదునే అభిషేకించాడు కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టి. ప్రైజ్ ది లార్డ్. దావీదు మీద దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో ఒక్కటి గమనించాలి. ఎస్, నేను ఒక దేవుని యొక్క బిడ్డను, ఈ లోకస్తురాలు నేను కాను. నిన్ను నువ్వు అనుకోవాలి ఏంటంటే ఆయన కృపలో నేను అమర్చబడ్డాను, ఆయన కృపలో నేను ఉంటున్నాను, ఆయన నీడ కింద ఉంటున్నాను. ఈ లోకస్తురాలు నేను కాదు. యు ఆర్ సపరేట్ వెసల్ ఫర్ ద లార్డ్. యు హావ్ టు థింక్ లైక్ దట్. ఎప్పుడైనా అనుకుంటారా? ఎందుకంటే ఒక మాట అంటే అడుక్కునేటోళ్ళు పోతుంటారు. నేను ఒక ప్లేట్ ఇచ్చి మీకు అమ్మ వెళ్ళండి వాళ్ళతో అంటే వెళ్తారా? వెళ్ళండి. ఎందుకు వెళ్ళరు? మళ్ళా లోకస్తులతో మీకేం పని? ప్రైజ్ బి టు గాడ్. సరే, ఒక వ్యభిచారం చేసే స్త్రీ అమ్మ పోయి ఆమెతో కొద్దిసేపు మాట్లాడంటే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? ప్రైజ్ అంటే నువ్వు ప్రత్యేకింపవన్నావు. ఈ లోకంలో నీ జీవితంలో ప్రతి చోట ఒక సాక్షిగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కాంప్రమైజ్గా పోవాకండి. లోకస్తులు ఫ్రెండ్స్ వాళ్ళు ఎట్టాడితే నువ్వు ఆడితే అయిపోయింది నీ గతి, అదో గతి. కొంతమంది డ్రామాలు బలేస్తారు. గుళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ భక్తిగా ఉంటారు, ఇళ్ళలో చూడాలి, ఫంక్షన్ల మూమెంట్లలో వాళ్ళ భక్తి ఎంత బయటపడుతుంది. హల్లెలూయా. ఇళ్ళలో చాలా మందిరానికి వచ్చేటప్పుడు ఎంత భక్తిగా మంచి బట్టలు వేసుకొని వస్తారు. ఫంక్షన్లలో చూడాలి, ఆమె సగానికి సగం కనపడుతూనే ఉంటుంది వాళ్ళ ఊళ్ళో. ప్రతి చోట లిప్స్టిక్లు చూడండి ఎట్టుంటారు, కర్రగా ఉంటారు. మళ్ళీ హైబ్రోలు తీయడము, ఎంట్రుక ఇట ముందుకు వేయడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన సంకల్పం పిలవన్న నీవు ఏ రీతిగా ఉన్నావు? దేవుడు నిన్ను పిలిచింది కదా, చెప్పాలి. దేవుడు నిన్ను పిలిచింది కదా, పిలిచిన పిలుపుకు కరెక్ట్గా ఉండావా? లోబడుతున్నావా? నీ ఆత్మీయ పైన ఏ రీతిగా ఉంటాడు? మరి ఒక మాట చూసుకొని మనం తీసుకున్నాం. రోమలు రాసిన పత్రిక 8:30. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరియు 8:30. మరియు ఎవరి ముందుగా నిర్ణయించెనో. మాకు తల్లికి ఈ మధ్య బైబిల్ చదివేది కూడా తక్కువైపోయింది. అర్థమైపోతుంది ఎంతవరకు బైబిల్ ఎదుగుతుందో, ఏం చదవాలో అర్థం కావట్లేదు. మనిషి కన్ఫ్యూజన్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను? ఓ గ్లోరీ. వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను? ఓ గ్లోరీ. వారిని మహిమపరచు. ఎంత మంచి మాట. హల్లెలూయా. ఎవరిని ముందుగా, మరియు ఎవరిని ముందుగా దేవుడు నిర్ణయిస్తాడంట, వారిని పిలుస్తాడంట. దేవుడు ఎవరిని దేవుడు తన కోసం అనుకుంటారో వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? పిలుస్తాడంట. ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నీతిమంతులుగా చేస్తారో వాళ్ళని మహిమపరుస్తాడు. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ పరిశుద్ధత దేవుడిని ఏ రీతిగా మారుస్తారు? మహిమ కలిగిన పాత్రగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఎట్లా మారుస్తారు? అనుకోబక్క నేను ఇంత భక్తి, ఇంత నీతిగా ఉన్నా, నాకేం జరుగును? ఒక మహిమ కలిగిన పాత్రగా ప్రభు నేను చేయబోతున్నాను. దేవుడు ముందుగానే నిన్ను నిర్ణయించాడు. ಮೊದಲನೇದಾಗಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ, ಏರ್ಪಾಟು చేసి నిర్ణయించిన నిన్ను నీతివంతులుగా తీర్చిదిద్దుతాడు. నీతివంతులుగా తీర్చిదిద్దిన నిన్ను మహిమ పాత్రగా ప్రభు పాత్ర. ఇంకా ఏం కావాలా? మహిమ పాత్ర, అన్నిటికన్నా శ్రేష్టమైన పాత్ర, దేవుని గణపరిచే పాత్రగా ఈ లోకంలో ప్రభు నిన్ను పెట్టాలనుకుంటాడు. నిన్ను బట్టి దేవుడు మహిమ చెందే పాత్రగా ప్రభు నిన్ను పెట్టాలనుకుంటున్నాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడుగా కనబడే పాత్రగా ప్రభు నిన్ను పెట్టాలనుకుంటాడు. మనుషులు ఏమనుకుంటారో వాటి గురించి ఆలోచించేది ఆపేసి, నీ ముందు ఏమి జరిగినా జరిగిపోయినా దేవుని మహిమ పాత్రములు అంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాడు, ముందుగానే నియమించాడు. ప్రభు నిన్ను నియమించిండు కాబట్టే
ప్రభు నిన్ను నీతివంతులుగా తీర్చిదిద్దగలిగి. ఎంత మంచి మాట. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? నీతివంతులుగా మంచిగా. నీకు ఇష్టమైనటువంటి బట్టలు ఎంత బాగా ఉతుకుతారండి చెప్పాలి. మంచిగా ఉతుకుతాను కదా. నేను కూడా మంచిగా ఉతుకబడతాను. ఎందుకు? ఇంకా మంచిగా కనపడాలి. నీలో నుంచి ఒక పరిమళ తైలం రావాలి, సువాసన రావాలని, దేవుడు నిన్ను బట్టి మహిమ చెందాలని. ఇష్టమైన వారిని దేవుడు ఇంకా నీతిగా పెంచుతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన వారిని, దేవుడిని భక్తి పరులాగి దేవుడికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళనే దేవుడు నీతివంతులుగా తీర్చిదిద్దుతాడు. ఎవరినైతే నీతివంతులుగా తీర్చిదిద్దుతాడో ఆయనకు తెలుసు వాళ్ళు ఆయనను మహిమపరుస్తారని. ఈ లోకంలో కూడా మహిమ కలిగిన పాత్రగా ప్రభుని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, కొంతమంది అనుకుంటారు నేను ఎట్ట మారినో నాకే తెలియదు.